ఈ వ్లాగ్ వచ్చేసి రాఖీ పండుగ రోజునండి. చెన్నై నుంచి వచ్చాక వరుసగా ఫ్యామిలీ ఫంక్షన్స్ వల్ల వీడియోస్ సరిగ్గా చేయలేకపోయాను. ఈ రోజునే మా బాబాయ్ వాళ్ళు గృహప్రవేశం చేశారు. ఇంకా అక్కడ భోజనం తమ్ముడికి రాఖీ కట్టడం కోసం కొండపల్లి అయితే స్టార్ట్ అయిపోయాము. మా తమ్ముడు కొండపల్లి గురుకుల స్కూల్లో అయితే చదువుతున్నాడు. వీడికి సర్ప్రైజ్ ఇద్దామని అనుకుంటే మా బాబాయ్ ముందే చెప్పేశాడంట అక్క చెన్నై నుంచి రాఖీ కడతాక వస్తుంది. ఇంకా మా తమ్ముడికి రాఖీ కట్టేసిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ అండ్ సిస్టర్స్ ఎవరు రాకపోవడంతో ఇంకా వాళ్ళకి కూడా కట్టేసారు. అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు రాఖీ కట్టినందుకు. ఇంకా సమ్ ఫ్రూట్స్ అండ్ స్నాక్స్ అయితే వాళ్ళకి ఇచ్చేసి రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. నేనైతే ఫస్ట్ టైం కొండపల్లి వెళ్ళాను. నాకు అనిపించింది అయితే ప్రకృతిని పలకరించడానికి అరకు దాకా వెళ్ళవసరం లేదు, అప్పుడప్పుడు కొండపల్లి కూడా రావచ్చు. ఇప్పుడు చూపించేది మొత్తం కొండపల్లి అవుట్స్కట్స్. లోపలికి వెళ్తే కిలా అని ఒక ప్లేస్ ఉంటదంట, అక్కడ ఇంకా బాగుంటదంట. మాకు టైం లేకపోవడం వల్ల వెళ్ళలేదు. ఇంకా మైలవరం దగ్గరికి వచ్చాక అల్ఫా జ్యూస్ సెంటర్ లో జ్యూస్ తాగాము. జ్యూస్ తాగాక స్టార్ట్ అయిన తర్వాత ఈసారి మాతో పాటు రైన్ కూడా స్టార్ట్ అయింది. ఇంకా నూజివేడు దగ్గరలోకి వచ్చాక ఈ చిన్న పునుగులు తిని మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయిపోయాము.